భారతదేశ సమగ్రతను, భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఏప్రిల్ 22న పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఉన్మాదానికి ప్రతీకారంగా మే 7వ తేదీ తెల్లవారుజామున 9వ తేదీన పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలు లక్ష్యంగా సంధించిన మిసైళ్లు, పాక్ సైనిక స్థావరాలపై జరిపిన మెరుపు దాడులకు యావత్ ప్రపంచం సాక్షిభూతంగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ విషయంలో భారతదేశం చూపించిన పరిపక్వతకు, స్పష్టతకు యావత్ ప్రపంచం జేజేలు పలికింది. బ్రహ్మోస్, స్కాల్ప్ మిసైళ్లను వాడుతూ S-400 ఆకాశ్ ద్వారా వైమానిక రక్షణ వ్యవస్థతో స్వీయ రక్షణ చేసుకుంది. పహల్గాం ఘటన జరిగిన 3 రోజులలోపే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు భారతదేశం చాలా స్పష్టంగా తెలియజేసింది. కఠినంగా వ్యవహరించింది. ఆపరేషన్ సింధూర్కు తాత్కాలిక విరామం ఇస్తూ కాల్పుల విరమణకు అంగీకరించిన సందర్భంలోనూ సింధు జలాల ఒప్పందం నిలుపుదలపై యథాస్థితిని కొనసాగించింది. 1965, 1971 బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంగా, 1999 కార్గిల్, 2001 పార్లమెంటుపై దాడి, 2008 ముంబైపై ఉగ్రదాడి, 2016 యూరి, 2019 పుల్వామా ఘటనల సందర్భంలోనూ భారత్ పాక్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పటికీ సింధు నదీ జలాల ఒప్పందంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ఉద్విగ్న వాతావరణం నెలకొనడం, ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిన సందర్భంలో మోదీ సర్కార్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ గొప్ప నిర్ణయం తీసుకుంది. భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందిన తొలినాళ్లలో జరిగిన ఓ చారిత్రక తప్పిదమే ఈ సింధు జలాల ఒప్పందం. నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, నాటి పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ 19 సెప్టెంబర్ 1960లో సద్భావనాపూర్వక ఒప్పందంగా దీనిపై సంతకాలు చేశారు. సింధు జలాల ఒప్పందంలో భాగంగా సింధు నది, దాని 5 ఉపనదుల జలాల్లో 80% పాకిస్తాన్, 20% భారత్ వినియోగించుకోవాలి. పాకిస్తాన్కు సింహభాగం నీటిని అప్పగిస్తున్నందుకు బదులుగా రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిని భారత్, సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిని పాకిస్తాన్ వినియోగించుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు. రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిని భారత్ వాడుకున్నందున పాకిస్తాన్ భూభాగంలో ఈ నదీ పరివాహక ప్రాంతంలో జీలం, సింధు, చీనాబ్ నదులకు లింకు కెనాళ్ల నిర్మాణ ఖర్చులుగా 83.3 కోట్ల రూపాయలను భారతదేశం భరించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది 8,000 కోట్ల రూపాయలతో సమానం. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు జోక్యంతో పాకిస్తాన్కు మరో 400 కోట్ల రూపాయల నిధులు అందాయి. అదే సమయంలో భారతదేశం కెనాళ్ల నిర్మాణానికి 100 కోట్ల రూపాయల సొంత నిధులను ఖర్చు చేసుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇందుకోసం భారత్కు ప్రపంచ బ్యాంకు కేవలం 30 కోట్ల రూపాయల నిధులను ఇచ్చింది. అది కూడా రుణంగానే. ఈ ఒప్పందం పాకిస్తాన్కు అనుకూలంగా ఎంత ఏకపక్షంగా సాగిందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ ఒప్పందంపై నెహ్రూ సంతకం చేయడంపై అప్పుడే కాంగ్రెస్ నాయకులతో పాటు దేశవ్యాప్తంగా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తమైంది. 30 నవంబర్ 1960 నాడు సింధు జలాల ఒప్పందంపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ హరీష్ చంద్ర మాథూర్ మాట్లాడుతూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఈ ఒప్పందంలోని ప్రతి అంశం వివాదాస్పదమే. పాకిస్తాన్ ఆకాంక్షలను పూర్తి చేసేందుకు భారతదేశం తన ప్రయోజనాలను పణంగా పెట్టి మరీ డబ్బులు వెచ్చిస్తోందని గుర్తు చేశారు. నాటి వాస్తవ పరిస్థితిని హరీష్ చంద్ర మాథూర్ మాటలు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. దీనికి తోడు భారత్, పాకిస్తాన్, ప్రపంచ బ్యాంకు మధ్య జరిగిన ఈ త్రైపాక్షిక ఒప్పందానికి భారతదేశమే చాలా రాయితీలు ఇచ్చింది. అందుకు ప్రతిఫలంగా మనకేమీ దక్కలేదు. ఇది సింధు నదీ జలాల ఒప్పందంలో భారతదేశానికి జరిగిన తీవ్రమైన అన్యాయం. ఇదే భావన నాడు పార్టీలకు అతీతంగా ప్రతి పార్లమెంటు సభ్యులు ఎలుగెత్తి చాటారు. ఈ ఒప్పందం కారణంగా రాజస్థాన్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. చాలా మంది సభ్యులు 1948లో దేశ విభజన సమయంలో జరిగిన ఒప్పందాలను ప్రస్తావిస్తూ అప్పటికే వినియోగంలో ఉన్న కెనాళ్ల ద్వారా భారత్ నుంచి పాకిస్తాన్కు నీటి సరఫరాకు అంతరాయం ఉండకూడదని, కొన్నాళ్ల పాటు ఇలాగే నీటి సరఫరా జరగాలని పేర్కొన్న అంశాన్ని గుర్తు చేశారు. అయినా నెహ్రూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు సరికదా, బకెట్ నీళ్ల కోసం రాద్ధాంతం చేస్తున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అయినా ఎంపీలెవరూ వెనక్కు తగ్గకపోవడంతో ఈ విమర్శల దాడిని తట్టుకునేందుకు జపాన్ యువరాజు, యువరాణి భారత్ పర్యటనకు వస్తున్నారని, వారికి స్వాగతం పలికేందుకు వెళ్తున్నానని చెప్పి నెహ్రూ తప్పించుకున్నారు.
తీవ్రమైన గందరగోళం మధ్య నెహ్రూ పార్లమెంట్ నుంచి నిష్క్రమించిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి నాటి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రసంగించారు. ఈ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు మాట్లాడుతూ సింధుతో పాటుగా రావి, సట్లెజ్, బియాస్, జీలం, చీనాబ్ నదీ తీరాల ఉమ్మడి తనిఖీ విధానానికి భారత్ అంగీకరించడం ద్వారా పాకిస్తాన్ ఒత్తిడికి తలొగ్గింది. చీనాబ్, జీలం నదుల ఎగువ ప్రాంతంపై ఉమ్మడి నియంత్రణకు అంగీకరించడం అంటే ఈ ప్రాంతంపై ఇరు దేశాలకు హక్కుంటుందని అంగీకరించడమేనని అర్థమని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనికి నెహ్రూ ఇచ్చిన సమాధానంపై వాజ్పేయి సంతృప్తి చెందలేదు. దీనికి సమాధానంగా రెండు దయాది దేశాల మధ్య సత్సంబంధాలను, స్నేహాన్ని ఏర్పరచాలని భావిస్తే ఇలా సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో మన ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా వ్యవహరించడం సరికాదు. పాకిస్తాన్ తప్పుగా మాట్లాడినా, అక్రమ డిమాండ్లను ముందు పెట్టినా నిర్ద్వందంగా వ్యతిరేకించాల్సిందే అని వాజ్పేయి స్పష్టం చేశారు. ఇది జరిగిన 6.5 దశాబ్దాల తర్వాత ఇవాళ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం ఓ చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది. ఈ సందర్భంగా భారతదేశం ఇచ్చిన ప్రతిస్పందన ఒప్పందాన్ని సంపూర్తిగా గౌరవించినట్లుగా ఉంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతదేశం నమ్మకాన్ని పాకిస్తాన్ వమ్ము చేసింది. దేశ భద్రతను, దేశ సమగ్రతను సవాల్ చేసేలా వ్యవహరిస్తే ఇచ్చే సమాధానం కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్క పాకిస్తాన్కే కాదు, యావత్ ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్నిచ్చారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవని భారతదేశం ఆలోచనలను కుండబద్దలు కొట్టారు. భారతదేశ ప్రజల అవసరాలకు, వ్యవసాయ, నీటిపారుదల అవసరాలకు అనుగుణంగా ఇకపై మన దేశం సింధు జలాలను వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు తగ్గట్లుగా మన అవసరాలకు, దేశాభివృద్ధికి ప్రాధాన్యతగా నిర్దేశించుకునే సింధు జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గతంలో చాలాసార్లు ప్రభుత్వాలు ఆలోచన చేశాయి. ముంబై దాడుల సందర్భంలోనూ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలనే డిమాండ్ వినిపించింది. కానీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. ఈసారి భారత ప్రభుత్వం దేశ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటూ రెండో ఆలోచనకు తావు లేకుండా ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని యావత్ భారతం ముక్త కంఠంతో ఆమోదం తెలిపింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకునే ఎంతటి కఠినమైన నిర్ణయానికైనా భారత ప్రజల మద్దతు ఉంటుందని మరోసారి నిరూపితమైంది.